హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే పూర్తిగా కొత్త టీమ్‌గా అయితే మారడం జరిగింది. మెగా ఆక్షన్‌లో అందరూ కొత్త ప్లేయర్‌ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. అయితే మెగా ఆక్షన్‌లో వచ్చేసరికి ఎంతమంది ప్లేయర్‌ని కొనుగోలు చేశారు, వారు ఎవరు, ఎంత ధర పెట్టి కొనుగోలు చేసింది, అదేవిధంగా మెగా ఆక్షన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఎవరెవరికి చోటు లభించాయి అన్న విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ వచ్చేసరికి 2 రోజుల పాటు అయితే చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అయితే కొత్త ప్లేయర్‌ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. గతంలో ఉన్న ప్లేయర్లు మాత్రం ఒక్క ప్లేయర్ కూడా కొనుగోలు చేయలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అయితే కొత్త టీంతోనైతే ఐపీఎల్ 2025లో మాత్రం అయితే అడుగు పెట్టబోతుంది. అయితే మెగా ఆక్షన్లో వచ్చేసరికి చాలా మంది ప్లేయర్లను అయితే కొనుగోలు చేయడం జరిగింది. లివింగ్ లివింగ్స్టోన్ కానీ, అదే జాస్ హచ్లవుడ్ కానీ, టీమ్ డేవిడ్ వంటి ప్లేయర్స్ మాత్రమైతే కొనుగోలు చేయడం జరిగింది. వీటితో పాటు ఇంకో కొంతమంది ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. అదేవిధంగా ప్లేయింగ్ 11 గురించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తంగా 22 మంది ప్లేయర్స్ మాత్రమైతే కొనుగోలు చేయడం జరిగింది. ముందుగా చూసుకుంటే రిటర్నింగ్ లిస్ట్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ, రజిత్ పటీదార్, ఎస్ దయాల్ రిటర్న్ చేసుకోవడం జరిగింది మెగా ఆక్షన్ ముందు. అయితే మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఆర్సీబీ మాత్రమైతే లివింగ్ లివింగ్స్టోన్ 8,70,00,000, ఫిల్ సాల్ట్ 11,50,00,000, జితేశ్వర్ శర్మ 11 కోట్లు, జోస్ హజ్లీవుడ్ 12,50,00,000, రస్కిన్ దార్ వచ్చేసరికి 6 కోట్లు, శ్రేయాస్ శర్మ 2,60,00,000, కృణాల్ పాండ్యా 5,75,00,000, భువనేశ్వర్ కుమార్ 10,75,00,000, స్వప్నిల్ సింగ్ వచ్చేసరికి 50,00,000, టీమ్ డేవిడ్ 3 కోట్లు, రోమన్ షెపార్డ్ వచ్చేసరికి 1,50,00,000, నివాన్ తుషార్ వచ్చేసరికి 1,60,00,000, మనోజ్ బాడ్గే 30,00,000, బేతల్ 2,60,00,000, దేవ్దత్ పడిక్కల్ 2 కోట్లు, స్వక్తికారా 30,00,000, లుంగ్డి ఎంగిడి 1 కోటి, అభినవ్ సింగ్ 30,00,000, మోహిత్ రాథీ 30,00,000తోనైతే ఓవరాల్గా ఆర్సీబీ మాత్రం అయితే 22 మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఎక్కువ శాతం అయితే అన్క్యాప్ ప్లేయర్ల పైన అయితే ఆర్సీబీ అయితే దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. వాటితో పాటు మంచి స్టార్ ప్లేయర్ మాత్రమైతే కొనుగోలు చేయడం జరిగింది ఆర్సీబీ మాత్రం అయితే. ఓవరాల్గా బౌలింగ్ అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఆర్సీబీ మాత్రం అయితే. ఆర్సీబీ చూసుకుంటే 22 మందిలో స్క్వాడ్ ఎలా ఉంది, ఏ కేటగిరీకి ఏ ప్లేయర్ను కొనుగోలు చేశారు విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. బ్యాటింగ్ కేటగిరీలో చూసుకుంటే విరాట్ కోహ్లీ, రజిత్ పటీదార్, దేవ్దత్ పడిక్కల్, స్వస్తిక్ సిరాక్ బ్యాటింగ్ పొజిషన్లో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే ఫిల్ సాల్ట్, జితేశ్వర్ శర్మని వికెట్ కీపర్ పొజిషన్లో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ కింద వచ్చేసరికి జోస్ హజ్లీవుడ్, రసిక్ దార్, భువనేశ్వర్ కుమార్, నియాన్స్ తుషారా, ఎస్ దయాల్, లుంగ్డి ఎంగిడి, అభినందన్ సింగ్ అయితే ఫాస్ట్ బౌలర్ కింద అయితే కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా స్పిన్నర్లో చూసుకుంటే నియాన్స్ శర్మ, మోహిత్ రాత్ అయితే స్పిన్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే లివింగ్స్టోన్, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్ బాగ్డే, జగ్ బెతల్ మాత్రమైతే ఆల్రౌండర్ కేటగిరీకి అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఓవరాల్గా 22 మంది చూసుకుంటే ఆర్సీబీ అయితే కొత్త ప్లేయర్లతోనైతే ఈసారి అయితే బరిలో దిగబోతున్నైతే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. మరి కొత్త ప్లేయర్ ఆర్సీబీ ఎంత మేరకు అయితే విజయం సాధించడంలో కీ రోల్ పోషిస్తారని అయితే చూడాలి. అయితే ఫుల్ స్క్వాడ్లో వచ్చేసరికి ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది ఐపీఎల్ 2025లో మాత్రమైతే ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే విరాట్ కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. ఆ తర్వాత స్థానంలో వచ్చేసరికి లివింగ్స్టోన్ 1 డౌన్గా బరిలో దిగనున్నాడు. ఆ తర్వాత దేవ్దత్ పడిక్కల్ 2 డౌన్గా అయితే బరిలో దిగనున్నారు. ఆ తర్వాత చూసుకుంటే టీమ్ డేవిడ్, రజిత్ పటీదార్ అయితే వరుసగా రానున్నారు. ఆ తర్వాత కృణాల్ పాండ్యా కూడా రానున్నాడు. ఆ తర్వాత పేస్ విభాగంలో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్, జాస్ హజ్లీవుడ్ పేస్ విభాగంలో అయితే బరిలో దిగనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా నియాన్స్ శర్మ అయితే బరిలో దిగనున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లేయింగ్ 11 చూసుకుంటే అన్ని విభాగాల్లో ఈసారి అయితే ఆర్సీబీ అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్ అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది.
పిల్సాట్, విరాట్ కోహ్లీ, లివింగ్ లివింగ్స్టోన్, దేవదత్ పడిక్కల్, టీమ్ డేవిడ్, రజిత్ పటిదార, భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా, ఎస్ దయాల్, జోస్ అజ్లవుడ్, న్యాన్స్ శర్మతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఈ ప్లేయింగ్ 11తోనే ఐపీఎల్ 2025లో మార్చిలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇదే ప్లేయింగ్ 11 దిగుతుందా లేదా అని అయితే మనకు అప్పటిలోపు అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం ఇదే ప్లేయింగ్ 11 అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ యొక్క ఫుల్ స్క్వాడ్, అదేవిధంగా వాళ్ళ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉన్నాయైతే వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ మాత్రమైతే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా ఛానల్ లింక్ క్లిక్ చేసి అందులో కూడా ముంబై ఇండియన్స్ వీడియో అయితే ఉండడం జరిగింది. చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.